అక్షతా కంపెనీ కస్టమర్లందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మనం మహేశ్వరం దగ్గర మహేశ్వరం నుండి పులిమామిడి వెళ్ళే రోడ్లో మా అక్షతా విజనరీ సిటీ అనే వెంచర్లో ఉన్నాము. ఈ వెంచర్ వచ్చేసి టోటల్ 90 ఏకర్స్ అండి. ఈ 90 ఏకర్స్ కూడాను మనం డెవలప్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రత్యేకంగా మనం మహేశ్వరంలో ఇప్పటి వరకు 12 వెంచర్లు చేయడం జరిగింది. ఈ 12 వెంచర్ల కంటే కూడా ఈ వెంచర్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ 90 ఏకర్స్లో ఇప్పుడు మనం టోటల్ 90 ఏకర్స్ ప్లాట్లన్నీ కూడా మనం సేల్ చేయట్లేదండి. దీంట్లో ఓన్లీ ఒక 35% మాత్రమే మనం ఓపెన్ ప్లాట్లు సేల్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ప్లాట్స్ అన్నీ కూడా ఈ వెంచర్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫెసిలిటీసు ప్లస్ క్లబ్ హౌస్ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు రిమైనింగ్ 65% ఏదైతే ఉందో దాంట్లో కంప్లీట్గా టోటల్గా విల్లాస్ కట్టి సేల్ చేయాలనేది ఒక ఆలోచన అండి. కాబట్టి మనం ఇప్పుడు ఈ 35% ఓపెన్ ప్లాట్లు సేల్ చేయడం జరుగుతుంది. వాటిలో కూడా ఆల్మోస్ట్ 50% నుంచి 60% వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. రిమైనింగ్ ఉన్న ప్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయి సార్. ఎవరైనా మన ప్రీవియస్ క్లయింట్స్ మనం ఇప్పుడు సపోజు మహేశ్వరంలో ఏజీబీ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ప్రైడ్ కావచ్చు, రిడ్జ్ కావచ్చు, లేదంటే ఏజీబీ 4, 5లో వీటిలో ఎక్కడైనా కొనుక్కున్న క్లయింట్స్ కనుక ఈ మహేశ్వరం ఏరియాలో ఏదైనా ఒక మంచి విల్లా కట్టుకుని ఉండాలి అనే ఆలోచన ఉంటే, అంటే ఈ వెంచర్స్ అన్నిట్లో ఏంటంటే మీరు ఎవరైతే ప్లాట్ కొనుక్కున్నారో మీరు ఇల్లు కట్టుకోవాలండి. కాకపోతే ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనం ఏదైతే 65% హోల్డ్ చేస్తున్నామో దాంట్లో మనం కన్స్ట్రక్షన్ డైరెక్ట్ చేసి అమ్మాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి దీంట్లో కనుక మీరు ఒక ప్లాట్ కొనుక్కుంటే మా కన్స్ట్రక్షన్తో పాటు మీరు కూడా ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, విల్లా కావచ్చు, మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం వస్తుంది. రిమైనింగ్ ప్రాజెక్ట్స్ అని కూడా ఆల్మోస్ట్ మనకి ఫేజ్ 1లో కావచ్చు, హైట్స్లో కావచ్చు, వీటిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయండి. ఫేజ్ 1లో అయితే ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ 2-3 ఫ్యామిలీస్ మనం ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. హైట్స్లో కూడా ఈ 1 or 2 monthsలో ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందండి. ఒకసారి మిలిటరీ ఆఫీసర్ ఒక ఆయన కొనుక్కున్నారు. ఆయన ఆల్రెడీ పర్మిషన్ కూడా వచ్చేసింది ఆయనకి. ఆయన కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ 2 ప్రాజెక్టులు అయితే మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే ప్రైడ్లో కూడాను మనకు క్లబ్ హౌస్ అంతా కూడాను స్లాబ్స్ అన్నీ అయిపోయి రెడీగా ఉన్నాయండి. ఫినిషింగ్ వర్కులు చేయాలి. అవి కూడా వితిన్ షార్ట్ టైం కంప్లీట్ చేస్తాము. అలాగే అక్కడ కూడాను 3 స్టోరీడ్ బిల్డింగ్ ఒక ఫ్యామిలీ కట్టుకున్నారండి. దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయినాయి. ప్రైడ్ పక్కన కూడాను ఒక విల్లా ప్రాజెక్ట్ వచ్చింది. అవి రన్నింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ 3 ప్రాజెక్టులకు ఇబ్బంది ఏమి లేదండి. ఇప్పుడు ఏదైతే ఫేజ్ 4, ఫేజ్ 5 మనం ఈ దగ్గరలో ఉన్నాయో ఆ ప్రాజెక్టులు మాత్రం కొంచెం టైం పడుతుందండి హౌసెస్ కట్టుకోవాలంటే. ఇదేంటంటే పెద్ద ప్రాజెక్టు, దీని ఫెసిలిటీస్ కానీ దీని అమ్యూనిటీస్ కానీ క్వైట్లీ డిఫరెంట్ అండి. ఇప్పుడు వరకు ఇచ్చిన ప్రాజెక్టులు అన్నిటికంటే కూడా చాలా హైఫైగా ఉంటుంది, చాలా క్వాలిటీగా ఉంటుందండి. దీని పార్కు ఆ ప్యాటర్న్స్ కావచ్చు, దీంట్లో ఇచ్చే క్లబ్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే విల్లా ప్రాజెక్ట్ కాబట్టి దానికి తగ్గట్టుగా మనం మంచి డెవలప్మెంట్స్ దీంట్లో ఇవ్వటం జరుగుతుంది. మా స్టాఫ్ అందరూ కూడా మీకు బ్రోచర్స్ కానీ అవన్నీ పెడతాం జరిగిద్దండి. వాటిలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఇప్పుడు మార్కెట్ స్లోగా ఉంది, తర్వాత కొందామని అనుకుంటే కనుక మనకి ఏ రోజుకి ఆ రోజు స్లో అనేది ఏమి లేదండి. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఏదైతే ఒక స్పీడ్గా అందరూ కొనుక్కోవాలని ఎక్కువగా వచ్చి ఉన్నారో, కాకపోతే కొంతమంది హోల్డ్ అవుతున్నారు. బట్ మార్కెట్ అయితే డెడ్ అంటే ఏమి లేదండి. ల్యాండ్ రేట్లు పడిపోయే అవకాశం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉండవు. అది జరగదు కూడా. ఏదన్నా మనకి సేవింగ్స్ ఉండి కొనుక్కోవాలనుకుంటే కనుక మా అక్షతా కంపెనీ అనే కాదండి, ఎక్కడైనా కూడా ప్లేసు ఎప్పుడైనా కూడా కొనిపెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఏదో తగ్గిన తర్వాత కొన్నామంటే జరగని పని అండి. ఇంక మీరు వెయిట్ చేసి కొన్ని పెరిగితే తప్ప తగ్గే పరిస్థితి ఉండదు. అలా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము ల్యాండ్ కోసం తిరుగుతున్నామండి. ల్యాండ్ 1 సంవత్సరం క్రితం ఏముందో ఈ రోజు కూడా అదే రేట్ ఉందో దానికంటే ఎక్కువే చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా తక్కువ చెప్పడం అనేది జరగట్లేదు. కాబట్టి ఆ అనుభవంతోనే మీకు చెప్తున్నాను. ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలని ఆలోచన ఉంటే రండి, మన ప్రాజెక్ట్స్ అన్ని చూసుకోండి. ఎప్పుడు చెప్పినట్లుగానే మన వెంచర్స్ అన్నిటిలో మెయింటెనెన్స్లు ఉంటాయి, లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు, మీకు రీసేల్ సపోర్ట్ ఉంటుంది, అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి మహేశ్వరం మీరు ఏదైనా ప్రాజెక్ట్ చూడటానికి వచ్చినప్పుడు మాత్రం మా అక్షతా కంపెనీ ప్రాజెక్టులు చూడటం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి చూసి
ఏదో ఒక ప్రాజెక్టులో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే సంతోషం అండి. నమస్కారం.